వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన వైరల్ ఆడియో క్లిప్ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సీనియర్ నేత మహమ్మద్ అలీ షబ్బీర్ స్పందించారు. ఈ వ్యవహారానికి సంబంధించి టీపీసీసీ క్రమశిక్షణ సంఘం జారీ చేసిన షోకాజ్ నోటీసుకు ఆయన తన లిఖితపూర్వక వివరణ సమర్పించారు. సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఆ వీడియోలో ఉన్న గొంతు తనది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఆడియో క్లిప్ పూర్తిగా నకిలీది, కావాలనే మార్ఫింగ్ చేసి సృష్టించారు. నా 45 ఏళ్ల రాజకీయ జీవితాన్ని ప్రతిష్టను దెబ్బతీయటానికే కొందరు కుట్రపూరితంగా ఈ పని చేస్తున్నారు అని ఆరోపించారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ తనకు నోటీసులు ఇచ్చి వివరణ కోరడానికి ముందే ఆ నకిలీ ఆడియోపై తాను స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఉద్దేశించి తాను ఎలాంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదని షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. మహేష్ కుమార్ గౌడ్ నాకు 40 ఏళ్లుగా తెలుసు. ఆయన నాకు ఒక సోదరుడి లాంటి వాడు. మా ఇద్దరి మధ్య దూరం పెంచి కాంగ్రెస్ పార్టీలో లబ్ధి పొందాలని చూస్తున్న కొందరు వ్యక్తులు ఈ తప్పుడు ప్రచారానికి తెరలేపారు అని ఆయన మండిపడ్డారు.